ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విడ్డూరాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు వింటే ఔరా అనిపిస్తుంది, కొన్ని చూస్తే నవ్వు వస్తుంది. గెడ్డం లేని మగవాళ్లను జైల్లో పెట్టే వింత నియమాన్ని పెట్టిన ఒక నగరం ఉందని మీకు తెలుసా? అలాగే ఈ నగరంలో ఒంటరిగా మహిళలు బయటకు వెళ్ళలేరు కూడా. ఇక్కడ మనం తాగే వాటర్ కాస్ట్ వింటే గూస్ బంప్స్ వస్తాయి. సినిమాల్లో చూపించినట్టు చెవుల్లోంచి సెగలు పొగలు వస్తాయి. ఈ నగరంలో ఇలాంటి ఎన్నో వింతలు ఉన్నాయి. ఈ నగరం మొత్తం తాలిబాన్ల చేతుల్లో ఉంది. ఇంతకు ఆ నగరం ఏది అనుకుంటున్నారా? అదే కాబూల్. మరి ఆ నగరంలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ అని అందరికీ తెలుసు. అయితే ఈ కాబూల్లో ఉండే మార్కెట్లు, ఇక్కడ వెల్లువిరిసే సంస్కృతి, గత కాలానికి గుర్తుగా ఇప్పటికీ మనకు కనిపించే రాజభవనాలు, వాహ్వా అనిపించే ఉద్యానవనాలు ఇక్కడ కనిపిస్తాయి. అందుకే కాబూల్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద నగరం ఈ కాబూల్. ఇది దేశం యొక్క సాంస్కృతిక ఆర్థిక వారసత్వ నగరంగా కూడా పరిగణించబడుతుంది. 2001 నుంచి 2021 వరకు కాబూల్ నగరాన్ని నాటోతో సహా ఇతర సైనిక దళాలు ఆక్రమించాయి. అంటే 20 ఏళ్లుగా సైనిక దళాల ఆధీనంలో ఉన్న ఈ నగరాన్ని ఇప్పుడు తాలిబాన్లు తమ హస్తగతం చేసుకుని ఏలుతున్నారు. కాబూల్ ఆసియా ఖండంలోనే ఉంది. పశ్చిమాన బర్డాక్ ప్రావిన్స్, తూర్పున లగ్మన్ ప్రావిన్స్ ఉన్నాయి. ఇక హిందూ కుష్ పర్వత శ్రేణుల మధ్య ఇరుకైన లోయలోంచి ప్రవహిస్తూ ఉంటుంది కాబూల్ నది. ఇది దీనిని 2 భాగాలుగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్యాలెస్ 275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇంకా దీని వైశాల్య పరంగా చూస్తే ప్రపంచంలో 76వ అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇది మున్సిపాలిటీలోను కాబూల్ ప్రావిన్స్లో భాగంగా ఉంది. కాబూల్ నగరాన్ని 22 జిల్లాలుగా విభజించారు. మతపరమైన గుర్తింపు కలిగిన సెటిలర్లు 71,75,000 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ ఇస్లాంలో సున్నీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా కనిపిస్తారు. షియాలు కూడా ముస్లింలే. కానీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు వంటి ఇతర మతాల మాదిరిగా ముస్లిం మెజారిటీ నగరాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఆజాన్ శబ్దం వినిపిస్తుంది. అలాగే ఇక్కడ వారి ప్రార్థనల్లో స్వచ్ఛత కనిపిస్తుంది. అలాగే దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. కాబూల్ నగరం యొక్క ఎత్తు సముద్ర మట్టానికి 5,900 అడుగులు ఉంటుంది. ఈ కోణంలో చూస్తే గనక ఇది ప్రపంచంలోని ఎత్తైన రాజధానులలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో కాబూల్ నగరాన్ని కాఫిన్ అంటే శవపేటిక అని పిలిచేవారు. దాని ప్రాచీన చరిత్రను తవ్వి చూస్తే భారత్, పర్షియా టెరిటరీల మధ్య ఒక సమావేశ ప్రదేశంగా వెలుగొందింది. చారిత్రక ఆధారాల ప్రకారం కాబూల్ 3,500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఆచమెనోడ్ సామ్రాజ్యం కూడా ప్రస్తావించబడింది. ఈ నగరం అనేక మంది రాజుల కథలను వివరిస్తుంది. క్రీస్తు శకం 1504 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ కాబూల్ను తన ఆధీనంలోకి తీసుకుని ఇక్కడ చాలా కాలం పరిపాలించాడు. కానీ క్రీస్తు శకం 1776లో అహ్మద్ షా దురానీ కుమారుడు తైమూర్ షా దురానీ కాబూల్ని ఆక్రమించడంతో ఈ నగరం వారి ఆధీనంలోకి వచ్చింది. తైమూర్ షా పాలనలో కాబూల్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ రాజధానిగా పట్టాభిషేకం చేసుకుంది. అది నేటికి చెక్కుచెదరకుండా అలాగే ఉంది. రాజులు, మహారాజుల శకం ముగిసిన వెంటనే బ్రిటిష్ వారు ప్రపంచంలోని అనేక నగరాలు, దేశాలను ఒక్కొక్కటిగా బానిసలుగా చేసుకుంటూ రావడం స్టార్ట్ చేశారు. వాటిల్లో కాబూల్ కూడా ఒకటి. ఇక్కడ బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో బ్రిటిషర్లు ఈ నగరాన్ని పాలించారు. కానీ విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకున్న తర్వాత వారు ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ చర్యలను ఉపసంహరించుకున్నారు. కానీ కాబూల్కి మాత్రం స్వేచ్ఛ లభించలేదు. 1979లో సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. 1919లలో అనేక తిరుగుబాటు సమూహాల మధ్య జరిగిన అంతర్యుద్ధం కారణంగా కాబూల్ పరిస్థితి అధ్వానంగా మారింది. చివరకు సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వేచ్ఛగా ఉంది అనుకున్న సమయంలో మరో కొత్త ఆపద వచ్చింది. అది తాలిబాన్ల రూపంలో. చాలా కాలంగా కాబూల్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న తాలిబాన్లకు ఎట్టకేలకు 2021లో అవకాశం రావడంతో కాబూల్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. తాలిబాన్ల పాలన కారణంగా కాబూల్లో మహిళల విషయంలో అనేక వింత చట్టాలను కూడా అమలు చేశారు. ఈ నగరంలో మహిళలు పాశ్చాత్య దుస్తులు ధరించడానికి వీల్లేదంటూ ఒక రూల్ని పాస్ చేశారు. మహిళలు హిజాబ్, బుర్కా లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. అలాగే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఏ బహిరంగ కార్యక్రమంలో అయినా ఖురాన్ని బిగ్గరగా చదవడం కానీ, పాటలు పాడడం కానీ చేయకూడదు. అంతేకాదు కాబూల్లోని మహిళలు తమ రక్త సంబంధీకులకు తప్ప ఏ మగాడి వైపు కన్నెత్తి చూడడానికి వీల్లేదంటూ కఠినమైన రూల్స్ని పెట్టారు. పురుషులతో మాట్లాడడం,
వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి బ్యాన్ చేశారు. ఇక్కడ మహిళలు చాలా నెమ్మదిగా మాట్లాడాలి. తన చుట్టూ కూర్చున్న వారికి మాత్రమే వినబడేలా మాత్రమే మాట్లాడాలి. మహిళలు ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే కుటుంబంలో ఎవరినైనా సరే వెంట తీసుకుని వెళ్లాల్సిందే. కాబుల్ నగరంలో మహిళలకు ఎక్కువ నిబంధనలే ఉన్నాయన్న విషయం దీన్ని బట్టి తెలుస్తుంది. అదే ఇక పురుషుల విషయానికి వస్తే ఈ నగరంలో పురుషులకు గెడ్డం తప్పనిసరి. గెడ్డం కత్తిరిస్తే ఇక అంతే, వాళ్లకు శిక్ష తప్పదు. కాబుల్లోనే కాదు, పూర్తి ఆఫ్ఘనిస్తాన్ అంతటా పురుషులైనా మహిళలైనా తమ మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాల్సిందే. ఉపవాసాలు ఉండడం, నమాజ్ చేయడం, ప్రార్థనలు చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అలా తమ మత ఆచారాలను పాటించని ఆ వ్యక్తి ఆస్తిని జప్తు చేసే రూల్ కూడా ఇక్కడ ఉంది. ట్యాక్సీల్లో, కార్లలో మహిళలు కూర్చోవడం, డ్రైవింగ్ చేయడం వంటి వాటికి సంబంధించి ఇక్కడ మరో రూల్ కూడా ఉంది. దీని ప్రకారం చూస్తే మహిళలు ట్యాక్సీలో వెళ్ళాలి అంటే ఆమె వెంట ఎవరైనా కుటుంబ సభ్యుడు ఉండాల్సిందే. అప్పుడు వాళ్లను ట్యాక్సీలో ఎక్కించుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే కాబుల్లో ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు అతిథులను చూసుకోవడంలో నెంబర్ 1గా ఉంటారు. అతిథులను ఎంతో సంతోషంగా చూసుకుంటారు, మంచి స్నేహంగా ఉంటారు కూడా. అతిథులకు స్వాగతం పలికేందుకు వారు ఎప్పుడూ వెనకడుగు వేయరు. కాబుల్లో దరి, పాష్తో భాషలను ఎక్కువగా మాట్లాడతారు. అలాగే ఉజ్బెక్, అరబిక్, ఇంగ్లీష్ భాషలను కూడా ఇక్కడ వారు మాట్లాడతారు. విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ నగర ప్రజలను ఆఫ్ఘన్లు అని పిలుస్తారు. ఇక్కడ అనేక జాతి సమూహాల మిశ్రమ ప్రజలంతా ఇక్కడ మనకు కనిపిస్తారు. అదే పష్తూన్లు, తజిక్ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే ఆఫ్ఘన్ల సంఖ్య ఇక్కడ అత్యధికంగా కనిపిస్తుంది. నగరంలో అత్యంత ప్రసిద్ధ పండుగ నవరజ్. ఇది వసంత ఋతువు ఆగమనానికి గుర్తుగా పరిగణించబడుతుంది. అలాగే నగరంలో మౌలిద్ అల్ నబీ, రంజాన్, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అదా, యాపిల్ బ్లాసమ్ వంటి అనేక పండుగలను జరుపుకుంటారు. అందువలన కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సాంస్కృతిక కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది. ఈ నగరం ఆర్థికంగా దేశానికి వెన్నుముక్కగా కూడా నిలుస్తుంది. ఇక్కడ ఒకటి కాదు, అనేక సంపాదన మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైనది వ్యవసాయం. నేటికి ఈ నగరం ప్రజలు వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. వారు తమ కుటుంబాలను పోషించడమే కాకుండా నగరం మరియు దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నగరంలో ప్రధాన పంటలు గోధుమ, వరి, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ని పండిస్తారు. నగరంలో 60-70% మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు ప్రకృతి విపత్తులు, కరువు సహజంగానే వస్తూ ఉంటాయి. వ్యవసాయం తర్వాత అనేక చిన్న పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వస్తువుల్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. మీరు షాపింగ్ ప్రియులైతే మీకు కాబుల్ సూటబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రీట్ మార్కెట్ ఉంది. అదే కాలాయి ఫతుల్లాహ్ వీధ్ అని పిలుస్తారు. ఇక్కడ ఒకటి కంటే ఎన్నో షాప్స్ కనిపిస్తాయి. ఎంతోమంది ప్రజలు ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తుంటారు. నగరంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఒకటి కాబుల్ సిటీ సెంటర్. వేల మంది ప్రజలు ఇక్కడ నిత్యం షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దుస్తులు, నగలు, పెండెంట్లు, షాల్స్ వంటివన్నీ ఎన్నో రకాలైనవి కొనుక్కోవచ్చు. షాపింగ్ చేశాక చికెన్ స్ట్రీట్లో దొరికే ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాలలో ఒకటిగా కాబుల్ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. అందుకే ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఏ నేరానికి ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేం. కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి అనుకునే వారికి ఒక సలహా ఏంటంటే, నేరాలు, ఉగ్రవాదం, అశాంతికి మరో పేరు కాబుల్. ఇక్కడ ప్రజలను అనవసరంగా జైళ్లలో పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. ఈ నగరం మహిళలకు సేఫెస్ట్ ప్లేస్ కానే కాదు. మీరు కాబుల్కు చెందిన ఎవరైనా మహిళను కలిసినా పొరపాటున ఆమెతో మాట్లాడడానికి కానీ కనీసం చిరునామాను అడగడానికి కూడా ప్రయత్నించవద్దు. ఎందుకంటే తర్వాత కష్టాలు ఎదుర్కోక తప్పదు. కాబుల్లో ఫుడ్, వాటర్ కాస్ట్ ఆకాశాన్ని తాకుతాయి. అందుకే ఇక్కడికి వెళ్ళే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది. కాబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నగరంలో ప్రసిద్ధి చెందిన విమానాశ్రయం. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచినీటి బాటిల్ ధర 3000 కంటే ఎక్కువ. మీరు పొరపాటున ఒక ప్లేట్ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే మీరు 7000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో మాత్రమే కాదు, నగరం మొత్తం వాటర్ బాటిల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నగరంలో నీటి కొరత చాలా ఉంది. కాబుల్ నది ఒక్కటే ఇక్కడ ప్రజలకు మంచినీటి అవసరాలు, ఇతర అవసరాలు తీర్చుతుంది. నగరంలోని చాలా భూభాగంలో నీళ్లకు బదులు చమురు లభిస్తుంది. వాస్తవానికి గల్ఫ్ దేశాల మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్ గ్యాస్, పెట్రోలియంకి గొప్ప నిధి అని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో భాగమైన కాబుల్లో కూడా చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.
బొగ్గు, రాగితో పాటు బంగారం, లెడ్, ఐరన్ ఓర్, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు కూడా ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి. ఇక్కడ విద్యపరంగా చూస్తే కాబుల్ ప్రపంచంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉంది. 2021 ప్రకారం అక్కడ అక్షరాస్యత 37.3% మాత్రమే. ఇందులో మహిళల అక్షరాస్యత 22.6%, పురుషుల అక్షరాస్యత 52.1%గా ఉంది. ఇక్కడ ఉన్న యువతకు, చిన్నపిల్లలకు అసలు తమ పేర్లను ఎలా రాయాలో కూడా తెలియదు. కాబూల్ యొక్క అత్యంత ప్రసిద్ధి వంటకం కాబూలీ పులావ్. ఇది మాంసం, ధాన్యాలు, ఎండుద్రాక్ష, బాదం, క్యారెట్, యాలకులతో వేసి గుమగుమలాడేలా వండుతారు. అలాగే కబాబ్, మంటీ కూడా ఇక్కడ వారికి ఎంతో ఇష్టమైన వంటకాలు. ఇక కాబూల్లో చూడదగ్గ అత్యంత ప్రత్యేకమైన ప్రదేశము పాగ్మాన్ గార్డెన్స్. అలాగే కాబూల్ జంతు ప్రదర్శనశాల కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కూడా. ఇక్కడ 116 కంటే ఎక్కువ జంతువులను చూడొచ్చు. బాగ్-ఏ బాబర్ గార్డెన్స్ కూడా చూడదగ్గ ప్రాంతం. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే పురాతన కోట, బాలా హిసార్, ఈద్గా, మసీదు, దారుల్ అమన్ పాలస్ వంటి అనేక ఇతర ప్రదేశాలు కూడా చూడొచ్చు. సెలవులు ఎంజాయ్ చేయడానికి మంచి ప్రాంతం, కానీ సురక్షితమైన ప్రాంతం మాత్రం కాదు. ఎవరి సేఫ్టీని వాళ్ళు చూసుకుని వెళ్లాల్సిందే. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.